వివిధ దేశాల కరెన్సీని నాణాలను సేకరించే హాబీ కలిగిన అరుదైన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన వృత్తి ఆర్టీసీ డ్రైవర్. అయితే ఆయన చోళుల కాలం నాటి నాణేలు, కరెన్సీ నోట్లను సేకరిస్తుంటారు. ఇప్పటి వరకు 210 దేశాలకు సంబంధించి నాణాలను సేకరించి అభినందనలు అందుకుంటున్నారు. మంగళగిరి ప్రాంతం కొలనుకొండకు చెందిన రమావత్ నాగేశ్వరరావు నాయక్ ప్రస్తుతం మంగళగిరి డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. దుగ్గ్యాల ప్రాంతం వారికి సుపరిచితులు. ఉద్యోగం రాకముందు టాక్సీ డ్రైవర్గా పనిచేసి వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అతని కంట పురాతన నాణాలు పడ్డాయి. అప్పటి నుండి వాటి సేకరణపై ఆసక్తి ఏర్పడి 2003 నుంచి సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెనాలి ప్రాంతంలో నివాసం ఉండి విధులను నిర్వహిస్తున్నారు. పాత నాణాల గురించి భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడతాయని నాగేశ్వరరావు అంటున్నారు. ఈ విషయాలపై శనివారం సిటీ న్యూస్ కు వివరాలను తెలియజేశారు. నా పేరు నాగేశ్వరరావు, మా ఊరు కొలనుకొండ. నాకు ఈ కాయిన్స్ హాబీ అనేది 2003 నుండి బాగా ఒక కాయిన్ దొరికింది. అక్కడ నుండి మనకి బాగా కాయిన్ మీద మక్కువ ఎక్కువయ్యి కాయిన్స్ కలెక్షన్ మొదలుపెట్టాను. ఇప్పటికీ 210 దేశాలవి నోట్స్ కానీ కాయిన్స్ కానీ నా దగ్గర ఉన్నాయి. మన ఇండియాకి సంబంధించిన నోట్లు కానీ రాజుల కాలం నాటి కాయిన్స్ కానీ దాదాపుగా చాలా సేకరించాను. ఇప్పటికీ ఇంకా సేకరిస్తూనే ఉన్నాను. 400 రూపాయల కాయిను, 100 రూపీస్ కాయిను, ఏన్షియంట్ కాయిన్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ మార్కెట్లో వచ్చిన ఇండిపెండెన్స్ డే 75 ఇయర్స్ కాయిన్స్ సెట్ కూడా మొన్నే నా కలెక్షన్లోకి వచ్చింది. ఇట్లా ఏ వచ్చినా కానీ కొత్తవి పాతవి అని లేకుండా మొత్తం నా కలెక్షన్లో నేను పెట్టుకుంటున్నాను. నేను ప్రజెంట్ ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్నాను. మంగళగిరి డిపోలో గుంటూరు విజయవాడ రూట్లో తిరుగుతూ ఉంటాను. ఎవరైనా పరిచయం అయినప్పుడు వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉన్నాయా లేవా అని అడిగి మరీ తీసుకుంటాను. ప్రజెంట్ నా దగ్గర లూండి, పలావు, తువాలు, వాటికన్ సిటీ, ట్రిస్టాన్ ద కున్హా ఐలాండ్స్ ఇట్లాంటివి రేరు చాలా ఉన్నాయి. ఇండియన్ నోట్స్ 1938లోది నోటు 10 రూపీస్ నోట్ ఉంది. 1 రూపీ బర్మా ఇష్యూ నోట్ ఒకటి ఉంది. 10 రూపీస్లోనే రకాలు ఉన్నాయి. 10 రూపీ కాయిన్స్లోనే ఓల్డ్వి 1978లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. 4 రకాల దాకా ఉన్నాయి. 50 రూపీస్ కాయిన్ ఉంది. 100 రూపీస్ కాయిన్స్ ఇప్పుడు డాండి మార్చి, ఈవెంట్స్ సెట్ ఇట్లాంటివి నా కలెక్షన్లో ఉన్నాయి. ఏదన్నా స్కూల్స్లో కానీ ఏదన్నా ప్రదర్శనలు కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పిల్లలకు కూడా కొంచెం కాయిన్స్ గురించి, నోట్స్ గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళకు కూడా తెలియజేయాలని నా కోరిక.